యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం అన్నమాట. ఇక్కడ ఏముందంటే, యేసు ఒలివల కొండకు వెళ్ళను. హల్లెలూయా. యేసయ్య ఒలివల కొండకు వెళ్ళిండంట. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా, తెల్లవారినప్పుడు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే అన్నమాట, తిరిగి దేవాలయానికి వస్తా ఉన్నాడు దేవుడు. ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. యేసయ్య తిరిగి మందిరానికి వచ్చినప్పుడు అంట, దేవాలయానికి, ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చినారంట. ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నారంట. దేవుడు అంటే బోధిస్తూ ఉన్నంట వాళ్ళకి. హల్లెలూయా. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి, ఇక్కడ ఏమైందంటే ఒక సందర్భము, శాస్త్రులు పరిసయ్యులంట వ్యభిచారమందు పట్టబడిన, వ్యభిచారం చేస్తూ ఒక స్త్రీ పట్టబడింది అన్నమాట. ఆ స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, హల్లెలూయా, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి మధ్యలో నిలవబెట్టిరంట. ఎవరు? శాస్త్రులు పరిసయ్యులంట. బోధకుడా, దేవుడితో అంటా ఉన్నాడు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. యేసయ్య అక్కడ బోధిస్తూ ఉండు వాక్యాన్ని. ఆయన బోధిస్తూ ఉంటుంటే వీళ్ళందరూ ఏమంటా ఉన్నారు? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది, పాపం చేస్తుండగా పట్టబడింది అని చెప్తా ఉన్నారు అన్నమాట వాళ్ళు. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా. వాళ్ళు అంటా ఉన్నారు, ఇటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలి కదా, మోసే ధర్మశాస్త్రంలో వ్రాసి ఉంది కదా అని ఆయనే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అన్నారు. హల్లెలూయా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. హల్లెలూయా. దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు వాళ్ళు. యేసయ్యనేమో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అక్కడ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మధ్యలో నిలవబెట్టిరనమాట యేసయ్య ముందు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది, మరి ఇటువంటి పట్టబడిన స్త్రీని రాళ్ళలో పెట్టి కొట్టి చంపాలి కదా, మోసే ధర్మశాస్త్రంలో ఉంది కదా, మరి నువ్వేం చెప్తావు అని అడుగుతా ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు మోసే ధర్మశాస్త్రంలో రాపించింది ఎవరు? మోసే ద్వారా రాపించింది ఎవరు? దేవుడే అన్నమాట. కానీ ఇప్పుడు మరి ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడు ఏం మాట్లాడడం క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా. ఆయన మీద నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. నువ్వేం చెప్తావు అని అడుగుతూ ఉన్నారు దేవుడిని. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. యేసయ్య పైన ఒక నేరం మోపాలి అని టెస్ట్ చేస్తూ ఉన్నారు, శోధిస్తూ ఉన్నారంట, ఈయనేం చెప్తాడు అనేసి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళంతా మోసే ధర్మశాస్త్రం ప్రకారం నడుస్తూ ఉన్నారు. ఇక్కడ యేసయ్య ద్వారా ఒక నేరం మోపాలి, ఏదో ఒకటి వేయాలి. ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన నోటి నుంచి వచ్చే మాట ద్వారా ఒక తప్పును వెతకాలి. హల్లెలూయా. పాయింట్అవుట్ చేయాలని చెప్పి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు దేవుడిని. అందుకని మన మాట, నోట్లోంచి వచ్చే మాట చాలా ఇంపార్టెంట్ అండి. అది వాక్యానుసారంగా ఉండాలి, జ్ఞానానుసారంగా ఉండాలి అన్నమాట. అందుకని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? జనాలంతా టెస్ట్ చేస్తూ ఉన్నారు. ముందర ఒక స్త్రీని పెట్టినారు అన్నమాట. ఆమె న్యాయంగా బ్రతికే స్త్రీ కాదు, వ్యభిచారంలో పట్టబడింది. ఆమె లోకానుసారం ఒక పాపం చేస్తోంది అన్నమాట. అటువంటి స్త్రీని ఈమె ముందు పెడితే ఏం మాట్లాడతాడు ఈయన ఏ రకంగా బోధిస్తాడు, ఈయన ఏ రకంగా విడిపిస్తాడు అనేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు, టెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన మీద నేరం మోపవలని ఆయన శోధించు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండను. యేసయ్య ఏం చేస్తానంటే కిందికి వంగి నేల మీద ఏమో రాస్తా ఉన్నట్టు. అక్కడ దాన్ని ఏమంటారు, ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అన్నమాట. ప్రజలందరూ ఉన్నారు, ఒక్కరిద్దరు లేరు, చాలా మంది ఉన్నారు అన్నమాట. వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ బోధించే సమయంలో పరిసయ్యులు, శాస్త్రులు వచ్చినారు అన్న పట్టుకొని ఆయన ముందు పెట్టినారు. వాళ్ళు ఏమేమో అంటా ఉన్నారు. యేసయ్య కింద ఏమేమో రాస్తా ఉందంట నేల మీద వంగి. వారు ఆయనకు పట్టు వదలక అడుగుచుండగా
పట్టు వదలక అడుగుతూ ఉన్నానంట. పట్టు అంటే ఏం గట్టిగా అన్నమాట, వదిలిపెడతలేరు ఇంకా. ఏం మాట్లాడతాడు, ఏం బోధిస్తాడు, ఏం చెప్తాడు ఈయన అనేసి అడిగింది అడుగు మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నారు అన్నమాట. ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, ఏమో రాసుకుంటుంటే పట్టు వదలక అడుగుతున్నారు వాళ్ళు. తల లేపినంట, లేపి మీలో ఇక్కడ ఉన్న వారిలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మొదటిగా రాయి వేయండి. హల్లెలూయా. పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచు. మరలా వంగి మళ్ళేమో రాస్తా ఉంటాడు నేల మీద. వాళ్ళకి చెప్పిండంట, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మొదటిగా రాయి వేయండి. అక్కడ చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వయసు గల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ వేసిండు అనమాట. ఆయన వేసి మళ్ళా రాస్తాం కింద. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. పెద్దవాని నుంచి చిన్నవారి వరకు అంట ఇంకా రాయడానికి అవకాశం లేదాడ. అందరూ పాపం చేసిన వాళ్ళు ఉన్నాడు. ఒక్కొక్కరు మెల్ల బయటికి వెళ్తా ఉన్నారు. నేను పాపం చేసిన కాబట్టి నేను వేయడానికి అర్హత లేదు నాక నేను వెళ్ళిపోతా ఉన్నాను. ఆ గుంపులో నుంచి మెల్లమెల్ల బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలేను. హల్లెలూయా. యేసయ్య ఒక్కడే మిగిలినంట లాస్ట్ కదా. ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉన్నది ఎవరంటే యేసయ్య అన్నమాట. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు, యేసయ్య వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులేమో క్వశ్చన్ చేయడానికి వచ్చినారు. యేసయ్య అక్కడ కూర్చున్నప్పుడు ఈయన బోధ వినడానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఎవరు పరిశుద్ధంగా లేరన్నమాట. ఒక్కొక్కరు మొత్తం వెళ్ళిపోయారు. అంతా ఖాళీకి అయిపోయింది ఆ ప్రదేశం అంతా. యేసయ్య ఒక్కడే మిగిలిందనమాట. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. ఆమె అట్లే మధ్యలో నించుంది. హల్లెలూయా. ఆమె మధ్య అట్లే నించుంది. యేసయ్య ఒక్కడే ఉన్నాడు. ప్రజలందరూ మెల్లగా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళంతా అంటే, దేవుడు ఒకటే అన్నాడు, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మొదట రాయి వేయండి అని. అంటే దాని అర్థమైంది, వాళ్ళంతా పాపంలోనే ఉన్నట్టు అన్నమాట. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడున్నారు? తల వంగి రాస్తా ఉన్నాడు కదా, తల ఎత్తిండంట. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా మీరు ఎక్కడున్నారని. హల్లెలూయా. అమ్మ అంటూ ఉన్నాయి. హల్లెలూయా. ఒక పాపంలో పట్టబడిన స్త్రీని అమ్మ అని ప్రేమగా పిలుస్తూ ఉన్నాం, ఆమెను గౌరవిస్తూ ఉన్నాం అన్నమాట. వీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పటిదాకా ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఎక్కడున్నారు అనేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఎవరును నీకు శిక్ష విధింపలేదా? నీకు శిక్ష వేస్తాను వచ్చినారుగా వీళ్ళంతా, ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడుగుతాను ఆమెను. అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. హల్లెలూయా. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నేను కూడా నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నేను కూడా నీకు శిక్ష ఏం వేయ, ఇంకా వెళ్ళి ఇంకెప్పుడు కూడా పాపం చేయకని చెప్తా ఉన్నాను అన్నమాట. ఇక్కడ దేవుడు ప్రేమ గుణము వ్యక్తపరుస్తా ఉన్నానమాట. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ద్వారా ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఉంది కదా, ఆమె పాపము కప్పివేయబడింది అన్నమాట. ఆమె పాపం కప్పివేయబడింది. ఇప్పుడు నిజంగా వాళ్ళలాగానే రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి అనే కాన్సెప్ట్ ఉండుంటే ఒకవేళ వేరే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే హృదయం మారదు. ఒకవేళ రాళ్ళు పెట్టి కొట్టి చంపినా కూడా ఆమెని ఇంకొక ఆమె కూడా అట్నే ప్రవర్తిస్తుంది. కానీ హృదయం మారాలి అంటే యేసయ్య ప్రేమ కావాలి. హల్లెలూయా. ఒక తలంపు, చెడు తలంపు మారాలి అంటే యేసయ్య ప్రేమ కావాలి. హల్లెలూయా. ఒక మనిషి పవిత్రంగా జీవించాలి అంటే యేసయ్య ప్రేమ కావాలి. ఒక మనిషి పరిశుద్ధంగా జీవించాలంటే యేసయ్య ప్రేమ కావాలి. హల్లెలూయా. ఒక మనిషి నిజముగా మనిషిలాగా బ్రతకాలి అంటే యేసయ్య ప్రేమ కావాలి. హల్లెలూయా. యేసయ్య ప్రేమ దోషములను కప్పివేసింది అన్నమాట. అపవాది ఏం చేసిందంటే, నిజం చెప్పాలంటే యేసయ్య కూడా
అమ్మాని ఎందుకు రెస్పెక్ట్ చేస్తా ఉందంటే ఆమెకు ఆమె పాపం చేయదన్నమాట. మీకు విషయం చెప్పనా, ఏ మనిషి కూడా తనకు తాను పాపం చేయడు. అపవాది తనని శోధించి అపవాది తనలో దూరి ఈ శరీరం ద్వారా పాపం చేయిస్తూ ఉంటాడు. ఎందుకు ఈ శరీరం ద్వారా పాపం చేయిస్తూ ఉందంటే ఈ శరీరం ఎవరి రూపంలో ఉందంటే యేసయ్య రూపంలో ఉంది. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడి రూపంలో ఉందంట. హల్లెలూయా. ఆయన పోలికలో మనం ఉన్నాం కాబట్టి ఆ వ్యక్తికి మహిమ రావద్దు అంటే ఆ పోలికలో ఉన్న వ్యక్తులని పాపంలో పడేయాలి. అందుకే అపవాది ఏం చేసింది, ఆ స్త్రీని వ్యభిచారం చేసే విధంగా ఆమెను అపవాది శోధించింది అనమాట. కానీ దేవుడు ఏం చేసిండు, దేవుడు గ్రహించిండు అనమాట. ఆ గ్రహింపు జ్ఞానం కూడా మనకు కావాలి. హల్లెలూయా. ఒక వ్యక్తిని మనం ఏం చేయాలి, క్షమించాలి, ప్రేమించాలి. ఇక్కడ యేసయ్య ఆమెను క్షమించిండు, ప్రేమిస్తా ఉండు, గౌరవిస్తా ఉన్నాడు. ఒక మనిషి రూపంలో ఉన్న వ్యక్తిని అంటే మనం ప్రేమించాలంట. ఆయన ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆయన మనం ప్రేమించాలి. ఆయన ఎటువంటి వ్యక్తి ఆయన మనం క్షమించాలి, ఆయనను గౌరవించాలి. ఎందుకంటే ఆయన యేసయ్య పోలికలో ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. యేసయ్యకి మహిమ రావాలి అంటే ఈ గోడల నుంచి మహిమ కాదు, నీలో నుంచి నాలో నుంచి మహిమ. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను సాక్ష్యం చెప్తా ఉంటే ఏమని, ఒక 2-3 సంవత్సరాల క్రితం భయంకరమైన పోరాటంలో ఇచ్చేతబడి మంత్రాలలో ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిపించింది అనేసి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యకి మహిమ ఎక్కడి నుంచి వచ్చింది, నాలో నుంచి వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఈ గోడలు చెప్తే యేసయ్య నన్ను విడిపించడానికి ఎవరైనా నమ్ముతారా? ఈ గోడలు చెప్తే ఇప్పుడు నమ్మరు. అంటే యేసయ్యకి మహిమ రావాలంటే ఆయన పోలికలో ఉన్న మన ద్వారా ఆయనకు మహిమ. హల్లెలూయా. యేసయ్య మనలో జీవిస్తూ ఉండనేసి ఎప్పుడు అర్థమవుతుందంటే ప్రేమ గుణము, క్షమించే గుణము, గౌరవించే గుణం మనకు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ క్షమించే గుణం, ఈ ప్రేమ గుణం ఉంటే ఏమైందంటే ఆత్మలో మనం వర్ధిల్లుతూ ఉంటాం. ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటాం. ఈ క్షమించే గుణము, ప్రేమ గుణం మనలో ఉంటే ఏమైందంటే మన వరాలంటే ఓపెన్ అవుతూ ఉంటాయంట. హల్లెలూయా. మన వరాలు, మన ఫలాలు మనలోంచి బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, యేసయ్య మనలో నివసిస్తూ ఉన్నాం. 1 కొరింథీయులు 3:16 ఏముంటది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు ఎరగరా? మీలో దేవుడు ఆత్మ నివసిస్తూ ఉంది, మీరు గ్రహించరా? మరి ఆయన ఆత్మ దీంట్లో నివసిస్తూ ఉందంటే ప్రేమ గుణము, క్షమించే గుణం కూడా దీంట్లో నివసిస్తున్నట్టే. ఒకవేళ ఈ శరీరంలో ప్రేమ గుణము, క్షమించే గుణం కనుక లేకపోతే ఆయన ఆత్మ మనలో నివసించనట్టే. అంతేనా? ఇప్పుడు ఏదైతే మనం తింటామో దాని రిజల్ట్ అదే వస్తూ ఉంటుంది. ఏ ఇబ్బంది అవుతూ ఉంటే శరీరానికి అదే ట్యాబ్లెట్ వేసుకుంటే మనకు విడుదల అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనం కూడా యేసయ్యను ధరించుకొని ఉన్నాం. హల్లెలూయా. ఆయన ప్రేమ గుణము, క్షమించే గుణము మనలో నివసిస్తూ ఉంది. అది బయటికి రావాలి అంటే ప్రేమ దోషములను కప్పును అన్నట్టుగా మన శత్రువులందరూ కూడా మన పైన దాడి చేస్తూ ఉన్నారు, మనని ఇబ్బంది పెడతా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి ఏమి అనకపోయినా మన మీద అవమానాలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, ఏవేవో మాట్లాడుతూ ఉంటాయి, ఏవేవో శోధిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా వారిని ఏం చేయాలి, క్షమించాలి, ప్రేమించాలి. హల్లెలూయా. క్షమించాలి, ప్రేమించాలి. ఎందుకంటే ఆ క్షమాపణ, ఆ ప్రేమ ద్వారా ఆ మనిషికి విడుదల అన్నమాట. ఇప్పుడు ఆయనకి రక్షణ రావాలి, ఒక మనిషికి రక్షణ రావాలంటే క్షమించే గుణం కావాలి. మనం ప్రేర్ చేస్తాం ఏమని, ప్రభువా ఎవ్వరు కూడా నశించిపోవడానికి వీలేదు, ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళడానికి వీలేదు ప్రభు అని ప్రేర్ చేస్తాం. మళ్ళీ ఆ ప్రార్థన ఫలించాలి అంటే మనలో ప్రేమ గుణం, క్షమించే గుణం ఉండాలి. ఈ గుణం కోసం మనం ప్రేర్ చేస్తూ ఉన్నామంట శత్రువుల హృదయాలు మారుతాయంట. కఠిన హృదయం మారాలి అంటే యేసయ్య ప్రేమ గుణము, యేసయ్య క్షమించే గుణం కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ సందర్భంలో ఆ పట్టబడిన స్త్రీని, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఒకవేళ యేసయ్య కూడా చంపండి అని ఉంటే ఆ ప్రేమ గుణం అనేది రాదన్నమాట. అప్పుడు యేసయ్య స్వరూపం మనలో కనిపించదు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఒక మనిషి రూపంగా ఎందుకు వచ్చిండు? ఆయన మనిషిలాగా 33.5 సంవత్సరాలు జన్మించి మన కోసం సిలువలో బలియాగం ఎందుకు అయిందంటే ఏ శరీరం ద్వారా పాపం పుడుతూ ఉందో, ఏ శరీరం ద్వారా అపవాది పాపాన్ని పుట్టిస్తుందో, ఏ శరీరం ద్వారా
నరకానికి వెళ్ళడానికి ఒక దారిని తయారు చేసిందో అదే శరీరాన్ని నలగొట్టుకొని అదే శరీరం కోసం పవిత్రమైన రక్తాన్ని కార్చి మన శరీరాలన్నిటినీ పాపంలో నుంచి పరిశుద్ధంగా తీసుకురావడానికి దేవుడు మనిషి రూపంగా వచ్చిందనమాట. ఆయన ఎందుకు దెబ్బలు తిన్నాడు శరీరంలో అంటే, ఈ శరీరం అంతా పాపం చేస్తా ఉంది, అపవాది చేయిస్తా ఉంది కాబట్టి ఆ పాపం అంతా పోవాలంటే ఎట్లా? మనం పరిశుద్ధంగా జీవించాం. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువు 8వ అధ్యాయం మొదటి వచ్చిన ఒక నిమిషం. ఎక్కడ అయినా మనం 12 చెప్పు, బయటికి వెళ్తాం స్లో చెప్పు, చిన్నగా అన్నమాట. చదువు 12. చూడండి, మరల యేసు నేను లోకమునకు వెలుగును. హల్లెలూయా. యేసు ఎవరికి వెలుగు? లోకానికి వెలుగు అన్నమాట. యేసయ్య కేవలము ఈ రామంతపూర్కి, ఈ ఆంధ్రప్రదేశ్కి, లేకపోతే ఇండియాకి ఇది కాదు, లోకమునకు వెలుగు అంటే యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రంగు భేదము లేదు, భాష భేదం లేదు, లేకపోతే కులము మతం ఏది లేదు, లోకానికే వెలుగు అంటాం. లోకానికి వెలుగు అంటే ఆ లోకానికి సృష్టికర్త ఎవరంటే ఈయననే వెలిగించేవాడు కాబట్టి. హల్లెలూయా. నెక్స్ట్ కాదు ఒక నిమిషం. చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పు. హల్లెలూయా. చీకట్లో నడవకండి, జీవపు వెలుగులో. హల్లెలూయా. జీవపు వెలుగులో మనం నడవాలంట. వెలుగు అంటే ఏంది? ఇప్పుడు ఆ లైట్ వెలుగు వస్తా ఉంది మనకి. ఇప్పుడు ఆ వెలుగు ఉంది కాబట్టి మనకి ఎక్కడ ఏది ఉందని అర్థమవుతాం. ఒకవేళ వెలుగు లేకపోయి ఉంటే మొత్తం చీకటి ఉంది అనుకోండి, ఈ రూమ్ అంతా కూడా, మనం ఎట్లుంటుంది? ఎక్కడికి వెళ్తాం? మీ గోడ గుద్దుకుంటాం, అద్దగులతో అన్ని తగులుతూ ఉంటాయి. అది వెలుగుంటే ఏమైతే ఉంది? ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ నేను నించోవాలి, ఇక్కడ మీరు కూర్చోవాలి, ఇక్కడ బాటిల్ ఉంది, ఇక్కడ బైబిల్ ఉంది అని అర్థమవుతాం. దేవుడు ఏం చెప్తానంటే, మీరు చీకట్లో నడవకండి. చీకట్లో నడవడం అంటే ఏంటంటే, మనం అందరం దేవుళ్ళలోనే ఉన్నాం. హల్లెలూయా. బాప్తీసం తీసుకున్నాం, మనం కూడా చీకట్లో నడవద్దు. మరి బాప్తీసం తీసుకున్నాక ఇంకా చీకట్లో నడవడం ఏంటంటే, ప్రేమ గుణము, క్షమించే గుణం లేకపోతే ఆ వెలుగు, ఆ మార్గం ఎవరిదంటే అపవాది అన్నమాట. అపవాదికి ప్రేమ గుణము, క్షమించే గుణం ఉండదు. హల్లెలూయా. అందుకే అపవాది దూరినప్పుడే మనుషులు ఈ గుణాలు కనిపించవు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ వెలుగులో మనం నడవాలి, ఈ వెలుగులో మనం ముందుకెళ్ళాలి. యేసయ్య వెలుగును ధరించుకొని ముందుకెళ్ళాలి. ఆయన వెలుగులో మాత్రమే మనకు విడుదల అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఒక వెలుగులాగా అక్కడ ఏమైంది? ఒక యేసయ్య వెలుగు అన్నాడు కదా, ఆ పట్టబడిన స్త్రీని ఏమైంది? ఆయన వెలుగుగా ఉన్నాడు అక్కడ. ఆ చీకట్లో ఉన్న స్త్రీ వచ్చింది అన్నమాట. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? హల్లెలూయా. చీకట్లో ఉన్న స్త్రీకి ఏమైంది? విడుదల వచ్చింది అన్నమాట. అంటే నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు. నువ్వేమైనావు? లోకానికి వెలుగాను. నువ్వు లోకానికి వెలుగుగా ఉండడం వల్ల చీకట్లో ఉన్న వారికి ఏమైతుంది? విడుదల వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం లోకానికి వెలుగుగా ఉండకపోతే అందరూ నశించిపోతూ ఉంటారు. అందరు ఏమైతే నశించిపోతూ ఉంటారు. నీలో ఉన్న వెలుగు బయటికి వస్తే మన ముందు పాపంగా జీవిస్తున్న వాళ్ళందరూ ఎక్కడ వస్తారు? రక్షణలోకి వస్తారు అన్నమాట. హల్లెలూయా. అంటే నశించిపోతున్న వాళ్ళందరూ రక్షణలోకి రావాలంటే నువ్వేం కావాలి? వెలుగులోకి రావాలి. నువ్వు వెలుగుతో నింపబడాలి. హల్లెలూయా. నువ్వు వెలుగుతో నింపబడి నీలో నుంచి ఆ వెలుగు బయటకు వచ్చినప్పుడే ప్రజలందరికీ విడుదల అన్నమాట. ఇప్పుడు యేసయ్య కూడా ఒక వెలుగుగా లేకపోయి ఉంటే అక్కడ ఏం జరిగేది తెలుసా? వెలుగుగా లేకపోయి ఉంటే ఆమె నశించిపోయేది అన్నమాట. ఆమె నరకానికి వెళ్తుంటుండే. హల్లెలూయా. అంటే నువ్వు ఎక్కడున్నావని గ్రహించాలి, వెలుగులో ఉన్నావా లేదని గ్రహించాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడిలో ఉండి ప్రేయర్ చేస్తూ ఉన్నాం, బైబిల్ చదువుతూ ఉన్నాం, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం, రెగ్యులర్ మీరు సండేకి వస్తా ఉన్నాం చర్చ్కి. ఇది వెలుగు కాదు, ఆయన గుణాలు. హల్లెలూయా. ఆయన గుణాలు అన్నమాట. ప్రేమ గుణము, క్షమించే గుణం నీలో ఉన్నప్పుడే ఆయన వెలుగు ఏమైతా ఉంటుంది? నువ్వు వెళ్తా ఉన్నట్టు. హల్లెలూయా. ఆయన వెలుగు వెళ్తా ఉన్నట్టు. ఆత్మ ఫలం ఏమనగా ఒకసారి చదవండి. గలతీయులు 5వ అధ్యాయం చదవండి.
ఓకే, చూడండి. ఆత్మ ఫలం ఏమనగా, పరిశుద్ధాత్మ ఫలం ఏమనగా ప్రేమ. ఇప్పుడు ఈ పట్టబడిన స్త్రీ, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అక్కడ వచ్చి నిలువబెట్టినప్పుడు యేసయ్య ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏమైంది? ఆయన గుణం అన్నమాట, ఆయన ఫలం. హల్లెలూయా. ఇప్పుడు ఆ వెలుగు మనలో కూడా ఉంది కాబట్టి మనలో కూడా ఏముండాలి? ప్రేమ గుణం అనేది ఉండాలన్నమాట. హల్లెలూయా. నెక్స్ట్, సంతోషంగా జీవించాలంట. హల్లెలూయా. ఎప్పుడు సంతోషంగా జీవించాలంటే మనం జీరో అవుతున్నప్పుడు సంతోషంగా జీవించాలి. మనకి నష్టం అవుతున్నా కూడా మనం హ్యాపీగా ఉండాలి. హల్లెలూయా. మనకు అవమానం వస్తున్నప్పుడు సంతోషంగానే ఉండాలి. ఎందుకంటే లోకంలో ఉన్న వారికంటే మనలోనే యేసే గొప్పవాడు అనమాట. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదన్నమాట. హల్లెలూయా. ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. ఒకవేళ నీకు జరుగుతోంది, నాకు జరుగుతోందంటే ఆయన అనుమతి ద్వారానే జరుగుతోంది. కాబట్టి దేవుడు ప్రణాళికను బట్టి మనం సంతోషించాలి, మన కష్టాలను బట్టి కాదు. ఇప్పుడు దేవుడు నేను శ్రమలో తీసుకెళ్తా ఉన్నాను, నేను ఊరికే బాధపడడం కాదు. నా దేవుడు ప్లాన్ ఇది, కాబట్టి ఆయన ప్లాన్ని బట్టి నేను హ్యాపీగా ఉండాలన్నమాట. అట్లా ఉన్నప్పుడే ఆయన గుణం అంట. హల్లెలూయా. ఆయన మనలో నివసిస్తున్నప్పుడే అటువంటి ధైర్యం, అటువంటి సంతోషం వస్తుంది అన్నమాట. నెక్స్ట్, సమాధానంగా జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడంటే నీలో నుంచి సమాధానం రావాలి. అంతేనా? సమాధానం అంటే ఏంది? మౌనంగా నిమ్మలంగా ఉండడమే అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, కథ కర్మ క్రియ అన్ని వేసేనే. నేను ఒకటే నమ్ముతాను. నేను దీన్ని నమ్ముతా ఉన్నంటే, నేను విశ్వాసంలోకి రావడానికి దేవుడే కారణం. అంతేనా? ఎవరు సువార్త చెప్తే నేను రాలే, ఎవరు ప్రే చేస్తే రాలేదు, రండి రండి అంటే నేను రాలేదు. ఆయనే చర్చికి నడిపించుకున్నాడు, ఆయనే మాట్లాడిండు, ఆయనే దర్శించిండు, ఆయనే సేవ చేయాలంటా ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. విశ్వాసాన్ని పుట్టించింది ఆయనే. ఇప్పుడు 7-8 ఏళ్ల నుంచి నన్ను నడిపిస్తుంది ఆయనే. ఘనంగా ముగించువాడు ఆయనే. దేవుడు ఏమంటాడంటే, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఇప్పుడు తల్లి గర్భంలో నేను పిండంగా రూపింపబడ ముందుకే నా గురించి ఆయనకు తెలుసు అంట. మరి ఇప్పుడు ఇది తెలియదు ఆయనకి? మనం బాధపడే ఆయనకి తెలియదా? హల్లెలూయా. ఆయనకి మొత్తం తెలుసు అన్నమాట. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఒక ప్లాన్, ఒక దారిలో నన్ను తీసుకెళ్తా ఉన్నాను. నాకు ఒక దర్శనం వస్తుంది రీసెంట్గా. ఆ దర్శనం ఏంటంటే, ఒక కొండలా ఉందన్నమాట. ఒక ఆత్మరూపకంగా, ఒక దేవుడే ఆత్మరూపకంగా నాకు వైట్గా వెలుగ్గా నా చేయి పట్టుకుంది అన్నమాట. నేను కొండ ఎక్కిస్తా ఉన్నాడు, తీసుకెళ్తా ఉన్నాడు. మధ్యలో ముళ్ళు కూడా తగులుతా ఉన్నాయి, రక్తం కారుతోంది. అయినా నేను చెయ్యి విడవలే, అలాగే తీసుకెళ్తా ఉన్నాడు. మధ్యలో వెళ్తుంటే నడవలేని స్థితి అన్నమాట. ఇప్పుడు కొండ ఎక్కుతుంటే ఎట్లుంటే చెట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, కొండలు ఉంటాయి, దారి ఏం సరళం ఉండదు. అయినా కూడా నన్ను తీసుకెళ్తాను. ఆ గుంటలో పడుతూ ఉన్నా, సోలుతా ఉన్నా, అయినా కూడా ఏం చేస్తావు? నన్ను తీసుకెళ్తాను. చేయి పట్టుకున్నాడు, విడిచిపెట్టలే ఆయన. హల్లెలూయా. చేయి పట్టుకున్నాడు, విడిచిపెట్టట్లేడు. తీసుకెళ్దాం పైకి తీసుకెళ్ళి అనమాట. పైకి తీసుకెళ్ళినాక అవన్నీ చూపిస్తూ ఉండు, చాలా అద్భుతంగా ఉందన్నమాట. హల్లెలూయా. చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది ఆ ప్రదేశం అంతా కూడా. ఇది మొత్తం నీదే అంటా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. వీళ్ళందరూ దీనిపైన నేను నీకు అధికారం ఇచ్చిందని మాట్లాడుతున్నాను. వీటిపైన తాళపు చెవులు ఉంటాయి, నేను నీకు ఇచ్చిందని మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అంటే దేవుడు నాకేం ధైర్యం చెప్తా ఉన్నాడంటే, ఇప్పుడు ఈ సేవలో నేను తీసుకెళ్తా ఉన్నా, ఇప్పుడు ఈ శ్రమలు వస్తూ ఉన్నాయి, శోధనలు వస్తూ ఉన్నాయి, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీకు ఇవన్నీ నేర్పిస్తా ఉన్నా, ఇవన్నీ నేర్పిస్తా ఉన్నా, నీకు తోడుగానే ఉన్నా. ఒకసారి ఇవన్నీ జయించిన తర్వాత పూర్తిగా ఇవన్నీ నీ చేతికి ఇవ్వబోతా ఉన్నా. అంటే ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం మనమంతా కూడా. హల్లెలూయా. అంతేగాని మన దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదన్నమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు రక్తాలు కారుతూ ఉన్నాయి. ఆ రక్తాలు కారినప్పుడు నేను ఎందుకు లేని ఆగిపోతే ఎట్లా? ఆ గొప్ప ప్రణాళికని ఏమైతే ఆగిపోతూ ఉంటుంది, ఒక గొప్ప బహుమతి, ఒక గొప్ప రివార్డ్ నేను రిసీవ్ చేసుకోలేను. ఆ బ్లెస్సింగ్ నా చేతిలో నేను మిస్ చేసుకుంటా. కాబట్టి ఒక్కసారి దేవుళ్ళు అడుగుపెట్టినాక ఎన్ని శ్రమలు రాని, ఎన్ని శోధనలు రాని, ఆయన మనం తీసుకెళ్తా ఉంటాడు, మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ దర్శనంలో ఎక్కుతా ఉన్న కొండ ఎక్కేటప్పుడు నాకు మాత్రమే చేయి స్పర్శ కనిపిస్తూ ఉంది దేవుడు కలలో, దర్శనంలో. అయితే కిందున్న జనాలకు ఏం కనిపిస్తుంది తెలుసా? ఒక్కడే ఎక్కుతుండే నేను ఒక్కడే వెళ్తా ఉండేది పైకి. నువ్వు పైన ఏమైనా జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి, ఈ మనిషికి తెలియలేదు బుద్ధిలా కొండెక్కి ఏమొస్తాయి నీకు? కిందంతా జనాలు అనుకుంటా ఉన్నా. హల్లెలూయా. వాళ్ళకి అదే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే వారి నేత్రములు అంట లోకాన్ని చూస్తారు, కానీ నా నేత్రములు యేసయ్య ప్రణాళికను చూస్తూ ఉన్నాయన్నమాట.
నువ్వు కూడా నీ జీవితంలో ఎట్లా అంటే మనుషులు చూసినట్టుగా ఈ కళ్ళ ద్వారా చూడదు. ఈ కళ్ళ ద్వారా చూస్తే మనం ఆగిపోతూ ఉంటాం. విశ్వాసంగా దేవుడి పైన పూర్తిగా ఆధారపడి ఆయన ప్రణాళికను చూడాలన్నమాట. అప్పుడు ఏమైతే అద్భుతంగా విడుదల వస్తూ ఉంటుంది. ఒకసారి పైకి ఎక్కిన తర్వాత అవన్నీ దేవుడు ఇచ్చిన తర్వాత నేను కిందికి వస్తూ ఉంటుంటే అప్పుడు వాళ్ళందరూ మన ముఖాలు చూడలేరన్నమాట. హల్లెలూయా. ఒంటరిగా అనుకుంటాం మనం, మన లైఫ్ అంతా నేను సింగిల్గా ఉన్నా, ఒంటరిగా పోరాటం చేస్తాను, ఎటువంటి సపోర్ట్ లేదు, ఎటువంటి ఏది లేదు, బలం లేదు అనుకుంటూ ఉంటాం. ఎవరి లోకంలో బలం లేకపోయినా సరే యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. లోకమంతా ఒకటైనా సరే మెజారిటీ యేసయ్య నీతోటి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. అంటే దేవుడు ఏం మాట్లాడుతూ ఉండంటే ప్రేమ గుణము, క్షమించే గుణము, గౌరవించే గుణం కలిగి ఉండండి. నా ప్రణాళికలు నేను ముందుకు తీసుకెళ్తా ఉన్నా, అందరి మీద పడుతూ ఉన్నారు. అయినా సరే ప్రేమ గుణము, క్షమించే గుణం కనిపించాలి. ఎందుకంటే వారు నశించుకోవడానికి వీల్లేదన్నమాట. హల్లెలూయా. నెక్స్ట్ చదువు. సమాధానం తర్వాత దీర్ఘశాంతం. శాంతం అంటే ఏంటి? శాంతియుతంగా ఉండడం, కోపంగా లేకపోవడం, శాంతంగా ఉండడం అన్నమాట. దీర్ఘం అంటే ఏం తెలుసా? బహుకాలం, ఎక్కువ కాలం అన్నమాట. దీర్ఘకాలిక వ్యాధులు అంటారు, విన్నారు ఎప్పుడైనా? ఇంకా లైఫ్ టైం ఈ రోగాలు ఉంటాయి అనేసి. షుగర్ అంటే అదే అనమాట, లైఫ్ టైం ఉంటాయి అనేసి. తగ్గదు, కంట్రోల్ చేసుకోవాలి వాటిని. ఇప్పుడు దీర్ఘశాంతం అంటే నువ్వు లైఫ్ టైం శాంతంగా ఉండాలి. హల్లెలూయా. లైఫ్ టైం ప్రశాంతంగా ఉండాలంట. ఇది కూడా ఒక గుణమే అనమాట. నీ హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. హల్లెలూయా. ఒక ప్రే చేయాలి మనం, ఏమని అంటే ప్రభువా నా హృదయాన్ని, నా మనసుని నీ చేతికి అప్పగిస్తాను, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తాను దేవా, పరిశుద్ధాత్మని మీరు నన్ను కంట్రోల్ చేయండి దేవా అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం కంట్రోల్ చేస్తూ ఉంటుంటే దీర్ఘశాంతం అనేది మనలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ దయాలుత్వము, దయగలిగిన గుణం కూడా మనలో ఉండాలి. హల్లెలూయా. దయగలిగిన గుణం కూడా మనలో ఉండాలి. అంటే వీటి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. నెక్స్ట్ మంచితనం ఉండాలంట. రెండు ఉంటాయి, మంచితనము, చెడుతనం. ఈ మంచితనం అంటే ఏంటి? ప్రే చేయడం మంచితనమా? వాక్యం చదవడం మంచితనమా? యథార్థంగా బ్రతకడం మంచితనం అన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం మంచితనం అన్నమాట. హల్లెలూయా. యథార్థంగా అంటే ఏంటంటే స్వచ్ఛంగా, క్లారిటీగా అన్నమాట. మన దేవుడు ఎట్లా అంటే క్లారిటీగా మాట్లాడుతూ ఉంటాడు, క్లియర్ కట్గా ఆయన ప్లాన్ ఉంటుంది అన్నమాట. అదే దేవుని మనం ధరించుకున్నాం కాబట్టి మనం యథార్థంగా మన ప్రవర్తన అనేది ఉండాలి. అది ఒకేసారి ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు యథార్థ గుణం నాకు దయచేయండి ప్రభువా అని. నెక్స్ట్ విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ ఫలాలని విన్నారు కదా, ఈ విశ్వాసం ముందే రాయొచ్చుగా. ముందే ఏముంది? ఫస్ట్ ప్రేమ. నువ్వు విశ్వాసమైనా సరే ప్రేమ లేకపోతే వ్యర్థమే. నెక్స్ట్ ఏముంది? నువ్వు విశ్వాసమైనా సరే సంతోషంగా లేకపోతే వ్యర్థమే. నువ్వు విశ్వాసమైనా సరే సమాధానం లేకపోతే వ్యర్థమే. నువ్వు విశ్వాసమైనా సరే దీర్ఘశాంతం లేకపోతే నీ విశ్వాసం వ్యర్థమే. నువ్వు విశ్వాసమైనా సరే దయగలిగిన గుణం లేకపోతే వ్యర్థమే. నువ్వు విశ్వాసమైనా సరే మంచితనం లేకపోతే వ్యర్థమే. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసం మృతము. క్రియలు లేకుండా నేను విశ్వాసం అంటే చచ్చిపోయిన విశ్వాసం అన్నమాట అంత. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ప్రేమ కలిగిన గుణం ఎట్లా చూపించిండు? ఒక క్రియ ద్వారా. ఆయనలో క్షమించే గుణం ఎట్లా చూపించిండు? ఒక క్రియ ద్వారా. ఇప్పుడు బైబిల్లో రాసి పెడితే అయిపోయేది, నేను ప్రేమ గల దేవుణ్ణి, మీరు కూడా ప్రేమగా ఉండాలని. లేదు, ఒక సందర్భం చూపించిండు ఆయన. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్రియారూపకంగా ప్రేమించి అమ్మాని గౌరవించి మాట్లాడిండు ఆయన. హల్లెలూయా. కనికరం చూపించిండు, దయ చూపించిండు, క్షమించే గుణం చూపించిండు. అక్కడ ఆయన దీర్ఘశాంతవంతుడని ఆయన గుణం అక్కడ కనిపించి చూసిరా, మౌనంగా రాస్తా ఉన్నాయి. ఆయన సమాధానకర్త అని అక్కడ గుణం కనిపించింది, గమనించిరా, సమాధానంగా మాట్లాడుతుంది వారితో. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెప్తా ఉండంటే నీ విశ్వాసంలో క్రియలు ఉండాలి. హల్లెలూయా. క్రియలు లేకపోతే విశ్వాసం అంతా మృతమే అన్నమాట. నువ్వు 5 ఏళ్ళ నుంచి అయినా, 10 ఏళ్ళ నుంచి అయినా, 15 నుంచి అయినా సరే ఒక విశ్వాసగా నిలబడుతూ ఉన్నావా, ఏది ఏమైనా సరే, ఎటువంటి సందర్భమైనా సరే ధైర్యంగా నిలబడి ముందుకెళ్ళాలి. అప్పుడే క్రియలు కలిగిన విశ్వాసం అన్నమాట. వెనకడుగు వేస్తా ఉన్నామా, 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ విశ్వాసం అంటే ఏంటిది?
చచ్చిపోయిన విశ్వాసం. మన దేవుడు అంట జీవము కలిగిన దేవుడు, బ్రతికి ఉన్న దేవుడు. మరి ఆయన కోసం నువ్వు ఉన్నావంటే నీ విశ్వాసం కూడా బ్రతికి ఉన్నది ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరంతా ప్రార్థన చేయండి, ప్రభువా ఈ ఆత్మ ఫలాలు మాకు కావాలి. దేవా నువ్వు క్షమించినట్టుగా మాకు క్షమాపణ గుణం కావాలి. నువ్వు ప్రేమించినట్టుగా ప్రేమ గుణం మాకు కావాలి. నువ్వు గౌరవించినట్టుగా గుణం మాకు కావాలి దేవా, మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇవి కొద్ది రోజుల వరకు ప్రేయర్ చేసి ఏం జరుగుతుంది తెలుసా? నీ ప్రణాళిక తేటగా బయలుపరచబడుతూ ఉంటుంది. ఎందుకు? ఈ ప్రార్థన ద్వారా దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక ఎందుకు తేటగా కనబడుతుంది అంటే, మీరు చూడండి, నువ్వు ప్రేయర్ చేస్తావు, నువ్వు ప్రేయర్ చేస్తావు, ప్రేమ గుణం కోసం చేస్తావు, క్షమించే గుణము, కనికరము, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, విశ్వాసం, ఆశ నిగ్రహము, వీటన్నిటి కోసం నువ్వు ప్రేయర్ చేస్తూ ఉంటుంటే నీ ఆత్మ కంప్లీట్గా దేవుడు స్వరూపంలోకి, ఆయనకి మహిమ వచ్చే విధంగా నీ ఆత్మ తయారవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ లైట్ ఉంది, లైట్ కరెంట్ పోయింది. ఇప్పుడు ఆ లైట్ వేస్తే ఏమవుతుంది? ఇక్కడ వరకు వెలుగు వస్తుంది. ఇవి చిన్న ట్యూబ్లైట్ కాబట్టి. పెద్ద డే లైట్ పెట్టినాం అనుకోండి, ఏమవుతుంది? అంత వెలుగుగా ఉంటుంది. ఇంకొక 10 డే లైట్లు పెట్టాం, ఇంకా వెలుగు వస్తూ ఉంటుంది. యేసయ్య గుణాలతోటి నువ్వు నింపబడతా ఉంటుంటే, నువ్వు ప్రేయర్ చేస్తూ ఉంటుంటే ఆయన వెలుగు బహుబలంగా నీ మీదకి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైతుంది తెలుసా? ఆ వెలుగుని ధరించుకొని వెళ్తున్న నువ్వు దారిలో వెళ్తూ ఉంటుంటేనే ప్రజలకి రక్షణ అన్నమాట. నువ్వు దారిలో వెళ్తూ ఉంటుంటే ప్రజలకి స్వస్థత, నువ్వు వెళ్తూ ఉంటుంటేనే విడుదల కార్యాలు జరుగుతూ ఉంటాయి, బంధకాలు విరిగిపోతూ ఉంటాయి, కట్లు దిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. అంటే దేవుడు ఒకటే మాట్లాడుతాను, మీరు ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. హల్లెలూయా. అందరి నుంచి ప్రార్థన చేయండి, ఈ ఆత్మ ఫలాలు కావాలి ప్రభు అని ప్రేయర్ చేయండి. అందరు చేయండి, మౌనంగా ఉండదు, ప్రార్థన చేయాలి. మొబైల్ చేయండి, ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. ప్రభువానికి వందనాలు. నడవాలి నాయన, సహాయం చేయండి, ప్రేమ గుణం మాకు దయచేయండి, తగ్గింపు గుణం మాకు దయచేయండి, క్షమించే గుణం మాకు దయచేయండి, కనికరగల హృదయం మాకు దయచేయండి. దేవానికి వందనాలు. సరిచేయండి, మమ్మల్ని సరిచేయండి దేవా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువానికి వందనాలు తండ్రి. యేసయ్యానికి స్తోత్రములు నాయన. యెహోవా రాఫానికి స్తోత్రము తండ్రి.
యేసయ్య వాక్యం ద్వారా మీరు మాట్లాడిన నీకు వందనాలయ్యా. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి నాయన. నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి, నీ వాక్యంతో నింపండి యేసయ్య, నీ జ్ఞానంతో నింపండి నాయన. నీ తలంపులతో, నీ ఆలోచనలతో నింపండి. పరిశుద్ధంగా ఉండడానికి మాకు సహాయం చేయండి యేసయ్య. ప్రేమ గుణం మాకు దయచేయండి నాయన. తగ్గింపు గుణమును మాకు దయచేయండి ప్రభువా. క్షమించే గుణమును మాకు దయచేయండి. కనికరగల హృదయంను మాకు దయచేయండి. సున్నితమైన మనసును మాకు దయచేయండి యేసయ్య. మాలో కోపం ఉంటే తీసివేయండి నాయన. ద్వేషం ఉంటే తీసివేయండి నాయన. ఈర్ష, అసూయ, అహంకారము, గర్వము అనే చేదైన వేర్లు మాలో ఉంటే తీసివేయండి దేవా. కేవలము నీ పైన ఆధారపడి మేము ఉన్నాము తండ్రి. నీకు ఇష్టానుసారంగా మేము బ్రతకాలి నాయన. వాక్యానుసారంగా మేము జీవించాలి ప్రభువా. మీరే కార్యము జరిగించండి ప్రభువా. నీ రక్తము నీ శరీరం అని నమ్మి విశ్వసించి మేము తీసుకుంటున్నాం దేవా. ప్రతి పాపమును, ప్రతి అపవాదిని మేము జయించాలి. మాకు ఆ సామర్థ్యత, మాకు ఆ బలం మాకు కావాలి నాయన. మీరే మాకు కార్యం జరిగించమని, ఆత్మ ఫలములతో నింపమని తండ్రి, అద్భుతములు జరిగించమని ప్రభు. ఈ వీడియో చూసినటువంటి ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి రక్షణ కార్యములు జరిగించమని, వారి సమస్యలను సాక్ష్యాలుగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తము పాము. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో చిమట రక్తముగా మారే బహు దుఃఖములో చిమట రక్తముగా మారే యేసు రక్తము 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 యేసు రక్తము 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 Thank you, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit. Halarikori ziyandala shakia. Orikari ziyandala bha. Halarikori ziyandala shakia. Orikari ziyandala bha. Thank you, Lord. మరణాత యేసు ప్రభువా త్వరగా యేసు రక్తమే జయ. ప్రవేశ నామకే జయ. ప్రవేశ రక్తంలో సంపూర్ణ విజయ. అపవాది క్రియల నాశనం తండ్రి. నీ కార్యం నిరంతరం. జయం 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 తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.